గారు గుడ్ మార్నింగ్ సార్. చాలా ప్రశ్నలు ఉన్నాయి, అడ్వకేట్గా ఉన్నాయి, జనసేన అధికార ప్రతినిధిగా ఉన్నాయి. ఓకే, ఫస్ట్ జనసేన అధికార ప్రతినిధిగా సమాధానం చెప్పండి. అధికారంలో లేనప్పుడు పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నారు, పేరు నాని పదే 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 అంటున్నప్పుడు ఆయన కుటుంబం గురించో ఆయన పర్సనల్ దాని గురించో ఇట్లాగా కులం గురించి మాట్లాడి మీరు ముఖ్యమంత్రి కావాలంటే పల్లకిలో ఇట్లా ఏదో విధంగా చాలా సందర్భాల్లో పేరు నాని అంటున్నప్పుడు ఒక పేరుని నానిననే కాదు, ఏదైతే ఇట్లా అంటున్న వాళ్ళందరికీ కూడా ఒక వార్నింగ్లా చెప్పారు పవన్ కళ్యాణ్. ఐ థింక్ మీకు బాగా జ్ఞాపకం ఉంటుంది. మీరందరూ తర్వాత నా దగ్గరికి రావాల్సిన వాళ్ళే అని చెప్పి ఒక మాట అన్నారు, గుర్తుందా సార్? మేడం చెప్పండి. అదేమన్నా ఇప్పుడు ఆచరణలో పెడుతున్నారా అనేది ఒకటి వస్తుంది. ఎందుకంటే పౌర సరఫరాల శాఖ మినిస్టర్ మీ పార్టీకి సంబంధించినటువంటి నాదెండ్ల మనోహరే స్టార్టింగే దాన్ని తీసుకోవడం, ఆ తర్వాత ఇవన్నీ బయటికి రావడం, ఇది ఏమైనా ₹1,00,00,000కే అంటే 1,70,00,000 కాస్త ₹1,00,00,000కే ఏమైనా అట్లా అయిపోయిందా అనేది ఒకటి బయటికి రావడం ఏంటి అనేది ఫస్ట్ ఒకసారి క్లారిటీ ఇవ్వండి. తర్వాత అడ్వకేట్గా అడగాల్సిన ప్రశ్నలు కూడా అడిగేస్తాను. మేడం ముందుగా నాకు అవకాశం ఇచ్చిన ఐనీ యజమాన్యానికి అలాగే మీకు ప్యానల్ ఇతర పార్టీ నాయకులందరికీ కూడా శుభోదయం తెలియజేసుకుంటూ, మేడం ఈ పేర్ని నాని గారి విషయంలో తీసుకున్నట్టయితే జనరల్ గా పేర్ని నాని గారు ఏంట్రా అంటే చాలా ఆయన ప్రెస్ మీట్స్ కానీ ఏదైనా చూసుకున్నట్టయితే ఎగ్జైట్మెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఆయన ఇమ్మీడియట్ గా వచ్చి దాన్ని కౌంటర్ చేసేయాలని చెప్పే తత్వంలో కలిగిన వ్యక్తి. ఎందుకంటే ఎక్కడన్నా పవన్ కళ్యాణ్ గారు కౌంటర్ చేసినా గానీ ఎక్కడన్నా స్టేట్మెంట్ ఇచ్చినా గానీ ఇమ్మీడియట్ గా ఫస్ట్ వచ్చి ప్రెస్ మీట్స్ పెట్టేది ఎవరు అంటే ఈ పేర్ని నాని గారు, అంబటి రాంబాబు గారిని మనం గత 5 సంవత్సరాలుగా చూసాం. అంటే ఏ విషయానికైనా చాలా తొందరగా రియాక్ట్ అయిపోతారు. ఆయన వ్యంగ్యంగా ఆయన సినిమాటిక్ స్టైల్లో, ఇంకా చెప్పాలంటే సినిమాలకు సంబంధించిన రివ్యూలు కూడా ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి పేర్ని నాని గారు. కాబట్టి పేర్ని నాని గారికి చాలా ఫోకస్ అనేది రావడం జరిగింది. మీడియాలో కూడా వెయిట్ చేస్తాంటారు ఇప్పుడు పేర్ని నాని ప్రెస్ మీట్ పెడతారని. ఆయన డ్రెస్ కోడ్ కానీ ఆయన వే ఆఫ్ స్టైల్ అంతా కూడా ఆ విధంగా ఉంటుంది. సో ఇదంతా ఒక లెక్క అయితే ఇప్పుడు కూడా ఏం జరిగిందిరా అంటే నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం వైఎస్ఆర్సీపీ సర్కిల్స్ లో కూడా ఎందుకు పేర్ని నాని అనవసరంగా రియాక్ట్ అయినాడు, ఎందుకు అనవసరంగా ₹1,00,00,000 డబ్బు కట్టాడు, ఎందుకు అనవసరంగా నువ్వే వెళ్ళి 90 అన్ని లక్షల విలువ బియ్యం ఎందుకు తప్పిపోయి దారి తప్పిందని ఎందుకు నువ్వే చెప్పుకున్నావు అనేది కూడా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో ప్రొజెక్ట్ అవుతున్నట్టు విషయం అయితే చెప్పాలంటే. ఇప్పుడు అది మిస్ అయిందనే విషయము ఇక త్వరలో ఖచ్చితంగా వీళ్ళకు ఉన్నటువంటి గోడౌన్స్ లో వచ్చి చెక్ చేస్తారనేది తెలిసిన విషయము. ఖచ్చితంగా వచ్చి చెక్ చేసినప్పుడు ఆ డిఫరెన్సెస్ కనబడితే ఏదైనా ఇబ్బంది అవుతుందని చెప్పి ఇమీడియట్ గా అతనే గుమ్మడికాయల దొంగ ఎవరా అంటే భుజాలు అనుకున్నట్టు పేర్ని నాని గారు ముందుగానే దాన్ని తీసుకొచ్చి నేను ఇంత డబ్బులు కడతానండి అని చెప్పడము, అది కూడా డైరెక్ట్ గా సివిల్ సప్లైస్ వాళ్ళకే లేఖ రాయడము, నా గోడౌన్ లో బియ్యం మిస్ అయిందని చెప్పడము, దానికి నేను నష్టపరిహారం కట్టిస్తానని చెప్పడం మాత్రం నిజంగా చెప్పాలంటే ఇమ్మెచ్యూరిటీ లెవెల్స్. అంటే నిజంగా మీరు తప్పు చేయలేదు, మీ గోడౌన్ లో ఏ రైతు మిస్ కాలేదు అనుకున్నట్టయితే మీరు ఇంత ముందుకు వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. ఇంకా నిజంగా చెప్పాలంటే పేర్ని నాని లాంటి వాళ్ళు ఇది ఒక ఓపెన్ ఆఫర్ ఇచ్చారు అందరికి కూడా. రేపు ఫర్దర్ గా కూడా మీ గోడౌన్స్ కి వస్తారు, ఫర్దర్ గా మీ దగ్గర వచ్చి కూడా అడుగుతారు. కాబట్టి మీరే ముందుగానే చెక్ చేసుకుని ఆ డిఫరెన్స్ ని డబ్బులు పే చేసేయండి అని ఈయన ఒక మెసేజ్ ఇచ్చినట్టు పేర్ని నాని గారు సినిమా రివ్యూ ఇచ్చినట్టు దీనికి కూడా ఒక డోర్స్ అనేది ఓపెన్ చేశారని నేను తెలియజేసుకుంటున్నాను. సో రెండోది ఏంటంటే మేడం, డెఫినెట్ గా మీరు అన్నట్టు స్మాల్ ఫిషెస్ అంతా కూడా పడిపోయాయి మేడం. చిన్న చేపలంతా కూడా పట్టుకోవడం జరిగింది. పెద్ద తుమ్మింగాల కోసమే వెయిటింగ్ చెప్పాలంటే. ఎందుకంటే మీరు గూగుల్ ఏది వదలదు, యూట్యూబ్ ఏది వదలదు. మీ దగ్గరికి రావాలా అని మేడం అదే మా దగ్గరికి రప్పించుకుంటున్నారా అని ఆయన మేడం ఇప్పుడు అంటే అది లేదు మేడం. ఎందుకంటే కొంతమంది నాయకులకు తిరిగి చేర్చుకోవాలంటే ఆ క్రెడిబిలిటీ అనేది ఉండాలా, ఆ క్వాంటిటీ ఉండాలా. వాళ్ళు తీసుకుంటే పార్టీ భరించే పరిస్థితి ఉండకూడదు. ఒక నాయకుని తీసుకున్న తర్వాత పార్టీ డిఫెన్స్ చేసే పరిస్థితి ఉన్నట్టయితే కరెక్ట్ కాదు. పార్టీ మారడాల గురించి నేను మాట్లాడడం లేదు. ఆ రోజు మాట్లాడింది కూడా పార్టీలు మారడాల గురించి కాదు, మీరు చేసిన వాటి గురించి నా దగ్గరకు వస్తారు అని చెప్పి ఒక మాట మాట్లాడారు. అంటే మీరు ఏదైనా తప్పులు చేస్తే మళ్ళీ నేనే మీకు దిక్కవుతారనే విధానంలో ఆ రోజు పవన్ కళ్యాణ్ మాట్లాడిన స్టేట్మెంట్ దిక్కుని కాదు కాదు మేడం. అందుకే ఆ విధంగా అన్న సేమ్ స్టేట్మెంట్ అని చెప్పలేదు, నేనే నా దగ్గరికి వస్తారని మాట్లాడడం జరిగింది. మేడం మీరు లెట్ మీ గివ్ సమ్ టైమ్. మీరు గాని 2019 నుంచి 2024లో ఎప్పుడన్నా కానీ ఒక్క టన్ను పీడిఎస్ రైస్ కానీ ఎక్కడన్నా పట్టుకున్నట్టు ఒక్క పేపర్ క్లిప్పింగ్ కానీ లేకపోతే యూట్యూబ్ లో ఒక న్యూస్ కానీ లేదంటే సోషల్ మీడియాలో ఎక్కడన్నా కానీ ఒక్క టన్ను పట్టుకున్నట్టు కేసు ఫైల్ అయ్యేట్టు మీరు ఎక్కడైనా చూపించారు? 2019 to 2024 టెన్యూర్ లో నేను చెప్తున్నాను. ఇప్పుడు కూడా ఏంటంటే నాదెండ్ల మనోహర్ గారు
తీసుకోవడం వల్ల ఈ రోజు 6 months లో ఫస్ట్ టైం స్టేట్ లో డెఫినెట్లీ అందరూ చెప్తారు ఇది ఒక 30 years గా జరుగుతుంది. ఇందులో తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, వైసీపీ వాళ్ళు ఉన్నారు, ఫ్యూచర్ లో పోతే జనసేన వాళ్ళు కూడా ఉంటారు. ఇది జనరల్ గా మాట్లాడుతున్నారు తప్ప బట్ ఎప్పుడు కూడా పీడిఎస్ రైస్ కి ఇంత స్కోప్ వచ్చినటువంటి సందర్భం మాత్రం లేదు. ఇంత డిస్కషన్ తీసుకునే సందర్భాలు కూడా లేదు. మీరు 19 నుంచి 24 వరకు ఒక్క న్యూస్ క్లిప్ కూడా మనం చూడలేం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పీడిఎస్ రైస్ పట్టుకున్నట్టు కూడా. బట్ ఈ రోజు చూసినట్టయితే మీకు ఉన్నారు మేడం, మీకు దాదాపు అంటే పేర్ని నాని గారు ఎప్పుడు అరెస్ట్ అవుతారు అన్నట్టు ఎగ్జైట్మెంట్ మనకుంటుంది, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఎప్పుడు అరెస్ట్ అవుతారు ఎగ్జైట్మెంట్ మనకుంటుంది. ఆ తర్వాత వీళ్ళు వెనక పేర్లు అడిగితే ఇంకా ఎవరెవరు వస్తారో శరత్ చంద్రారెడ్డి లాంటి వాళ్ళు చాలా మంది కూడా బయట అవడం జరుగుతుంది ఇన్ ఫ్యూచర్ లో చెప్పాలంటే. బట్ కానీ ఈ గవర్నమెంట్ మీరు అనుకున్నట్టు పేర్ని నాని పట్టుకునే దానికంటే ముందు కాకినాడలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి పట్టుకునే ముందు దాదాపు 1066 కేసులు ఫైల్ అయినాయి, 729 మంది అరెస్ట్ అయినారు, 102 వెహికల్స్ సీజ్ అయినాయి, 62,000 ఆఫ్ మెట్రిక్ టన్స్ ఆఫ్ రైస్ ని సీజ్ చేయడం జరిగింది. మోర్ ఓవర్ అదేంటంటే 2240 కోట్ల విలువ గలటువంటి రైస్ ఏదైతే ఉందో దాన్ని మనం ఈ రోజు కాపాడుకోవడం జరిగింది. సో గవర్నమెంట్ ఏంటో అంటే వాళ్ళకు ఉన్నటువంటి దీంట్లో వాళ్ళు చేస్తూ పోతున్నారు. కానీ మీరు కేసులు పెట్టిన కూడా తప్పుడు కేసులు అంటున్నారు కదా శ్రీనివాస్ రెడ్డి గారు. మేడం ఇప్పుడు కోర్టు మొట్టికాయలు వేస్తుంది, మీరు ఇట్లా తప్పుడు కేసులు పెట్టి ఎంతకాలం మేడం అన్ని కేసులు తప్పుడు కేసులని నేను చెప్పేస్తాను మేడం సింపుల్ గా. ఇప్పుడు 729 మంది అరెస్ట్ అయినారు అంటే ఎందుకు అరెస్ట్ అవుతారు మేడం? పని పాట లేక, లేకపోతే పోలీసు వాళ్ళకి ఏం పని లేక? పడితే ఏమో తప్పుడు కేసులు, పట్టుకోకపోతే ఏమో మీకు చేత కాదు అనే మాట్లాడుతున్నారు తప్ప మరి వీళ్ళంతా ఎవరు? మరి పేర్ని నాని గారు ఎందుకు అంత ఫాస్ట్ రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది? అసలు ఇది బేసిక్ కామన్ సెన్స్ కూడా లేకపోవడం. అదేమన్నా నీ గోడౌన్ లో రైస్ మిస్ అయితే రైస్ మిస్ కాలేదంటే మీరు అన్నట్టు ప్రతి దానికి వచ్చి ప్రశ్న పెడతారు కదా. ఇందాక సార్ కూడా అన్నారు, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ దగ్గర నుంచి ఆ మాట. ఒక ఇంటర్వ్యూ కూడా పీకలేరు పేర్ని నాని గారిని అనేసి. నాకు తెలిసి అంత ఆయనే వచ్చి ఓపెన్ గా ఇంత మిస్సింగ్ ఉంది నేను డబ్బులు పే చేసేస్తానని చెప్పి గత 2-3 రోజులుగా అబ్జాన్ లో ఉన్నారు. వాళ్ళ వైఫ్ కి ఏమైనా ఇష్యూ అవుతుందని చెప్పి యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్ళారు వాళ్ళంతా కూడా, తిరిగి మళ్ళీ ఎక్కడ అరెస్ట్ కాకుండా ఉండాలని చెప్పి. మీరు చెప్పండి మేడం, రాష్ట్రంలో యాంటిసిపేటరీ బెయిల్ అనేది పెద్ద సబ్జెక్టు. వైఎస్ఆర్సీపీలో పెద్ద నాయకుల నుంచి చోటా నాయకుల వరకు ప్రతి ఒక్కరు యాంటిసిపేటరీ బెయిల్స్ అసలు చెప్పాలంటే ముందస్తు అరెస్టులు. ఇప్పుడు పేరు నాని మీద ఎటువంటి యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ ఉంటుంది యాజ్ అడ్వకేట్ గా? 3708 కదా బస్తాలు మాయమైతే ఇప్పుడు 1,70,00,000, ఎందుకంటే డబల్ ఉంటుంది కాబట్టి 85 లక్షలు కాబట్టి 1,70,00,000 అడిగి ₹1,00,000 డీడీ అయితే ఇచ్చారు, ఇంకా కావాల్సిన 70 లక్షలు. ఒకవేళ 19 to 24 అని చెప్పి మీరు అంటున్నారు, 14 నుంచి 24 వరకు కూడా మనం చూడలేదు ఎక్కడ పీడిఎస్ బియ్యాన్ని పట్టుకున్నట్టుగా. మనం ఒక ప్రభుత్వాన్ని మాత్రం అడగడం ఎందుకు? మీరు ఈ ప్రశ్న అడుగుతారనేసి నేను ఆ టెన్యూర్లు ఎక్కడ దొరికిందా కూడా చూశాను. ఏదో నాకు 1-2-3 కనిపించింది మేడం, ఏదో నామకే వాస్తే. ఓకే, ఎటువంటి సెక్షన్లు ఎటువంటి శిక్షలు దాని గురించి కూడా ఒకసారి క్లారిటీ ఇచ్చేసేయండి. పోలవరానికి వెళ్దాం మేడం. ఎటువంటి శిక్షలు అంటే ఇఫ్ ఇట్ ఈస్ అది కానీ పీడిఎస్ రైస్ అయితే మాత్రం అంటే ఏంటంటే మేడం ఇప్పుడున్న సమస్య ఎక్కడ వస్తుందంటే మనకు పీడిఎస్ రైస్ మాత్రమే మనకు శిక్ష పడే అవకాశం ఉంది తప్ప అదర్ దెన్ పీడిఎస్ రైస్ కాదని వాళ్ళు ఎక్కడన్నా కానీ ప్రూవ్ చేయగలిగితే వాళ్ళకి అంత అనుకున్నంత స్థాయి శిక్ష అయితే మాత్రం పడదు. బట్ పీడిఎస్ రైస్ మాత్రం ఇంపాక్ట్ ఉంది, ఎందుకంటే మనకున్నటువంటి సెక్షన్స్ ప్రకారం నేను చెప్తున్నాను. పీడీ యాక్ట్ పెడుతున్నారండి. పీడీ యాక్ట్ చూడాలి సార్. పీడీ యాక్ట్ అంత ఈజీ కాదు, దీనికి పీడీ యాక్ట్స్ పెట్టొచ్చా చూడాలి, ఎందుకంటే పీడీ యాక్ట్ అంత పాసిబిలిటీ. పీడీ యాక్ట్ పెట్టాలంటే ఇంకా చాలా టఫ్ అవుతుంది. ప్రభుత్వం నిర్ణయించింది పీడీ యాక్ట్ పెట్టాలని, ప్రభుత్వం నిర్ణయించింది సార్. మళ్ళా కోర్టుకి వెళ్ళాలని చాలా ప్రొసీజర్స్ ఉన్నాయి కదా. పీడీ యాక్ట్ అంత ఈజీ కాదు కదా పీడీ యాక్ట్ పెట్టడం అనేది. ఇంకా రేషన్ షాప్ కి పీడీ యాక్ట్ పెట్టకైతే చాలా కష్టం సార్. ఇంకా ఐ మీన్ బాగుంటుంది బట్ జరగాలని నేను కోరుకుంటున్నా. బట్ అంత చట్టాలు చూడాలి. పీడీ యాక్ట్ పెడితే నిలబడదు, కేసు కొట్టేస్తుంది, కోర్టు కొట్టేస్తుంది. పీడీ యాక్ట్ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించినా కూడా బెయిల్స్ అనేవి ముందస్తు బెయిల్ గురించి తీర్పులు వచ్చినా ఏమైనా పేరునని బయటకు వస్తారేమో, అప్పుడు ప్రెస్ మీట్ పెట్టేదైనా ఇది జరిగింది, ఇది వాస్తవం, ఇది ఆరోపణలు, ప్రభుత్వం మా మీద బురద జల్లే ప్రయత్నాలు ఏమన్నా అని చెప్పి ఏమన్నా బయటకు వచ్చి ఆఫ్టర్ కోర్టు తీర్పు తర్వాత యాంటిసిపేటరీ బెయిల్స్ తీసుకున్న తర్వాత మేడం చాలా మంది వైఎస్ఆర్సీపీ నాయకులు రోడ్ల మీద తిరుగుతున్నారు. అదే అంటున్నా, కోర్టు తీర్పు తర్వాత ఏమైనా బయటకు వస్తారా, లేదంటే ఈ లోపు ఏమైనా మీ కూటమి ప్రభుత్వం ఏమైనా తీసుకొచ్చి బయట నిరూపిస్తుందా? టెక్నాలజీ ఉంది, స్టేట్సే కాదు బయట స్టేట్ నుంచి వచ్చినా సరే పట్టుకునేటువంటి వెసులుబాట్లు ఉన్నాయి. పక్క దేశాలకు వెళ్ళిపోయిన వాళ్ళే పట్టుకున్నారు కదా టెక్నాలజీ ద్వారా. పక్క స్టేట్ లో ఉంటే ఏంటి ప్రయోజనం? అంటే మేడం పేర్ని నాని గారు పారిపోలేదు కదా మేడం. పేర్ని నాని గారు పారిపోలేదు.
మోర్ ఓవర్ ఆయన వచ్చి ఒప్పుకుంటున్నాడు, ఇట్లా మిస్ అయింది నేను పే చేస్తాను అంటున్నాడు కదా. ఆ పే చేసే ఫిజిబిలిటీ ఉందా లేదా చట్టంలో చూడాలా. ఒకవేళ PDF రైజ్ కావాలి అతను పారిపోలేదు, దాక్కున్నాడు. అది కనిపెట్టలేకపోతున్నారు. కదా అంతే కదా.